ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన కూలీ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది కూలీ సినిమా. ఇక థియేటర్స్ లో భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది కూడా. తొలి రోజే కలెక్షన్స్ లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తొలి రోజే 151 కోట్ల వసూల్ని చేసిందని మేకర్స్ అయితే చెప్తున్నారు. ఇండియాలోనే మొదటి రోజు 150 కోట్లు రాబట్టిన సినిమాగా కూలీ అయితే రికార్డ్ని క్రియేట్ చేసింది అనుకోండి. ఇక ఇదంతా చూస్తుంటే కూలీ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది అనడంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సూపర్ స్టార్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన కూలీ మంచి విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రముఖులందరూ కూడా సూపర్ స్టార్ కు అభినందనలు చెప్తున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రజనీకాంత్కు అభినందనలు చెప్పుకొచ్చారు. అండ్ రజనీకాంత్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్కు అభినందనలు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు. ఆయన ప్రయాణం చరిత్రాత్మక ప్రత్యేకత. ఇక ఆయన నటనలో అనేక పాత్రలు ప్రజల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాయని, రజనీకాంత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని మోడీ అయితే సోషల్ మీడియాలో వేదికగా రాసుకొచ్చాడు.